ప్రాంతంలో అలాగే ఎస్ఎల్ఎస్ ఎన్ఎల్ఎస్ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఇక్కడ ఒక 500 కోట్లు అక్కడ ఒక 1000 కోట్ల రూపాయలు ఇవ్వాలన్నటువంటి ఇందాక రాజా కూడా మాట్లాడుతూ చెప్పాడు. దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఆదాయం వచ్చేటువంటి ఈ పొగాకు ద్వారా ప్రభుత్వాలు లాభపడతా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితులు నష్టం వచ్చినప్పుడు రైతులకు ఇబ్బంది కలిగినప్పుడు కనీసం ఆ సహకారాన్ని అందించకపోతే ఇబ్బందులు పడతారు. తక్షణమే ఆ సాయాన్ని అందించాలనేటువంటిది రైతులు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ లో వారు పేర్కొన్నారు. ఈ విషయాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్దాం. తప్పకుండా వారు ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తారనేటువంటి నమ్మకం ప్రజలకు ఉంది, రైతులకు ఉంది. రేపు జగన్మోహన్ రెడ్డి గారు 5వ తారీఖు పర్యటన తర్వాత డెఫినెట్ గా ప్రభుత్వం దిగి వస్తుందనేటువంటి ఒక నమ్మకం ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పొగాకు రైతులకు వచ్చిందనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాం. సో అందుకనే మీరందరూ కూడా ఈ 2 నియోజకవర్గాల నుంచి దాదాపు 9 మండలాలు, ప్రతి మండలం నుంచి పార్టీ కార్యకర్తలు అభిమానులతో పాటు మరి ముఖ్యంగా పొగాకు రైతులు అందరూ కూడా దేవరపల్లి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాన్ని విజయవంతం చేయమని చెప్పి మరొకసారి ఈ సందర్భంగా కోరుకుంటూ, రానుటువంటి కాలంలో ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా పెద్ద ఎత్తున మన జిల్లా నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం ఎవరికి ఏ ఆపద వచ్చినా, ఏ వర్గానికి ఆపద వచ్చినా, ఏ కార్యకర్త కష్టం వచ్చినా, ఏ అభిమానికి కష్టం వచ్చినా పార్టీ నాయకత్వం మీకు తోడుగా ఉంటుంది అన్నటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఈ చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి గురునాథరావు గారు, అలాగే పెద్దలు విజయరాజు గారు, బాలరాజు గారు, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకత్వం వారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మళ్ళీ స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికలు కూడా త్వరలోనే ప్రకటిస్తారని చెప్పి అంటున్నారు. డెఫినెట్ గా దానికి సంబంధించినటువంటి కార్యక్రమంలో భాగంగా సోదరులు ఇందాక బాలరాజు గారు కూడా మా నియోజకవర్గంలో కార్యక్రమం పెడతాం, ఆ రోజు కూడా మళ్ళీ కార్యకర్తల సమావేశం పెడతామని చెప్పారు. మరిన్ని సందర్భాల్లో మిమ్మల్ని కలుసుకునేటువంటి అవకాశం కల్పిస్తారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. ఆయన చేయలేని ఏది కూడా చెప్పడం చెప్తున్నారు. అంటే ఏం అర్థం చేసుకోవాలో, రాజశేఖర రెడ్డి గారు అంటే ఉచిత విద్యుత్ ఇస్తానని చెప్పి మాట తప్పారని చెప్పి చెప్తున్నారు. ఆవిడ చేత కూడా రోడ్డెక్కించి అబద్ధాలు చెప్పించేటువంటి పరిస్థితి. మీ మాటలు నమ్మలేదు కాబట్టి మీ ఇంట్లో ఆడవాళ్ళని కూడా తీసుకుని వచ్చి 4 మాటలు చెప్పిస్తే ఈ రాష్ట్ర ప్రజలు నమ్ముతారనుకోవడం మీ అమాయకత్వం. మీరు చేసినటువంటి మోసాల్ని, మీరు చేసినటువంటి పాపాల్ని, మీరు చేస్తున్నటువంటి దౌర్జన్యాలు, అరాచకాలు, వీటన్నిటికీ కూడా ముగింపు త్వరలోనే పడుతుంది. మీ అధికారం కోల్పోవడం ఖాయం అనేటువంటి విషయాన్ని ఇప్పటికే ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అందుకనే రేపు వచ్చేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా కార్యక్రమం ఈ ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతను చూపించడానికి, ఈ ప్రభుత్వం మీద ఉన్నటువంటి చేస్తున్నటువంటి ఇబ్బందులు, పెడుతున్నటువంటి ఇబ్బందులు, రైతులు పడుతున్నటువంటి కష్టాలు, మరి ముఖ్యంగా పొగాకు రైతులకు సంబంధించినటువంటి ఈ కార్యక్రమం వారికి తోడుగా మనందరం నిలబడాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అందుకనే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడినప్పుడు చెప్పారు, మార్కెట్ ఇంటర్వెన్షన్ జరగాలి. అప్పట్లో మన రైతు భరోసా కేంద్రాలు ఉన్నప్పుడు అప్పుడు మార్కెట్ జాయింట్ ఎంపీగా అప్పుడు ఉన్నటువంటి జాయింట్ కలెక్టర్ ని అపాయింట్ చేశాం. ఆ టైంలో ఎవరికి ఏ వ్యవసాయ